సో ఈ మధ్య అంటే స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా ఉన్నారని అర్థమైపోతుంది మాకు. మీ పోస్ట్‌లు చూసినా, మీ ఇన్‌స్టాగ్రామ్ చూసినా. అంటే ఏంటి అంటే ఇది రీసెంట్ టైమ్స్‌లో స్టార్ట్ చేసిందా? లేదంటే స్పిరిచువల్ నాకు స్పిరిచువాలిటీ అనేది అట్ ద ముందు ఏజ్ నుండి ఆఫ్ ఉందా? 15 నుంచి నేను ఇస్కాన్ అసలు తిరిగేవాడిని. ఇస్కాన్ ఓకే. ప్రభుస్తో వాళ్ళతో. నాకు ఆ స్పిరిచువల్ అంటే కృష్ణుడి గురించి గానీ, లేకపోతే ఈ యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. హుహు. దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఓకే. మాకు తెలియని ఇన్ఫర్మేషన్స్ ఏదైనా చెప్తారా? అంటే ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వరు మేబీ. సో మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అనేది అలాగే నాకు తెలిసిన చాలా ఇంట్రెస్టింగ్ మంది థింగ్స్ తెలుసు. లైక్ ఇప్పుడు మనకి బ్రెయిన్ సెల్స్ ఉన్నాయా? ఒక యాహ్! చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఓకే. మన బ్రెయిన్ సెల్స్ ఉన్నాయా? అవును. మన గెలాక్సీ పిక్చర్ ఉందా? యెస్. సేమ్ సిమిలర్ ఉంటుంది. మన బ్రెయిన్ బ్రెయిన్ సెల్స్ అండ్ సెల్స్ ఒక గెలాక్సీ పిక్చర్‌ను పిక్చర్. గెలాక్సీ పిక్చర్ 2 కంపేర్ చేసి చూడండి. 2 ఈక్వల్‌గా ఉంటాయి. సిమిలర్ ఉంటాయి. ఓకే. ఇఫ్ ఐ సే వి ఆర్ లివింగ్ ఇన్ సమ్ అదర్ హ్యూమన్ బ్రెయిన్‌లో మనందరం బతుకుతున్నాం అంటే మనంతా సెల్స్ అంటే ఎలాగుంటది మీకు? సో ఆర్ వి సెల్స్? ఇఫ్ మేబీ మేబీ. సో మీకు అర్థమైన పాయింట్. ఇంట్రెస్టింగ్. యాహ్! మన హ్యూమన్ అర్థమైంది. బ్రెయిన్స్ లో మనందరం యాహ్! సెల్స్. ఈ సెల్స్ లోకి ఏంటంటే మనందరం ఏంటంటే సెల్స్ ఒక ఫంక్షనాలిటీ మన వంతు పనులు మనం చేసుకుంటాం. హుహు. మనకు ఒక సర్టెన్ పాయింట్ లో మనకి బాడీలో ఫ్లూ వచ్చింది అనుకోండి, వైరస్ వస్తే మనం యాహ్! అలాగే యాంటీడోస్ చేసుకుంటాము. ఆ యాంటీడోసే అవతారస్. సర్టెన్ టైంలో వచ్చి వాళ్ళు ఆ వైరస్ ని ఆపేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. దిస్ ఇంటర్లింక్డ్. మీరు విష్ణు ఫోటో చూసారా? ఇలా పడుకొని ఉంటారు విష్ణు, యాహ్! లార్డ్ విష్ణు. అవును. ఇట్స్ కాస్మిక్ ఓషన్ లో. ఓకే. దీంట్లో ఏంటంటే ఒక మల్టీవర్సెస్ లాగా చాలా ప్రపంచాలు ఉంటాయి. హుహు. ఓకే, విచ్ కమ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. సో నేను ఎక్కువ చెప్పకూడదు. మీరు చెప్పిన పాయింట్ మీరు థింక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్ వస్తుంది. సీరియస్లీ నాకు మన బ్రెయిన్ సెల్స్ విచ్ ఇస్ ఇంటర్లింక్ సిమిలర్ టు టు యూనివర్స్ యాక్చువల్లీ. అదే చాలా చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి. నేను చెప్పిన పాయింట్ మీరు డీప్ గా చేస్తే దట్ విల్ బి మచ్ మోర్ బిగ్గర్ సో ఎలిమెంట్. నిజంగానే యూనివర్స్ అనే పదం కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. చాలా మంది సెలబ్రిటీస్ కూడా నమ్ముతూ ఉంటారు. లైక్ వి బిలీవ్ ఇన్ యూనివర్స్ అని, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఇట్స్ రియలీ హ్యాపెన్? ఇట్స్ ఆల్ అబౌట్ ఆరా కనెక్షన్స్. ఓకే. The world runs on negative aura and positive aura. Auras is nothing but నీ నుంచి వచ్చే ఒక సోల్ ఎనర్జీస్ అంటారు కదా, దాని ఆరాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వచ్చాను, నీ పక్కకు వచ్చి కూర్చున్నాను. నా ఆరా నీకు ఇంటరాక్ట్ అయినప్పుడు నీకు సడన్గా నీకు రావాల్సిన డబ్బులు సడన్గా వచ్చేస్తాయి. ఓకే. చాలా నుంచి రావట్లా, సడన్గా వచ్చేస్తాయి. నా ఆరా నీకు పాజిటివ్ ఎనర్జీస్ స్ప్రెడ్ చేసింది. ఒక్కొక్కసారి ఏమైందంటే నీ పక్క వచ్చి కూర్చున్నప్పుడు నీకు వచ్చే డబ్బులుగా పోతుంటాయి. నా ఆరా నీకు నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసి నీకు ఆ లాసెస్ ని ఫేస్ చేస్తారు. కొంతమంది చూసారా, ఈ పర్సన్ ముట్టుకుంటే ఈ పర్సన్ కలిస్తే నాకు మంచి అవుతున్నాయి అంటారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఆరా. సో మనకి ఏంటంటే మనకి చనిపోయినప్పుడు కూడా మన పూర్వీకులు దినం చేయాలని చెప్పి రాస్తుంది మన ధర్మంలో. దినం ఏంటంటే ఆ ఆరాని శాంతి చేసి పంపించేస్తారు ఇక్కడ నుంచి, ఈ భూలోకం నుంచి పంపించేస్తారు యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఈ ఆరాస్ ఏమైందంటే వాళ్ళు కొంతమందికి ఫుల్ఫిల్ అవ్వు, వాళ్ళ హ్యాపీనెస్ కొంతమంది ఫుల్ఫిల్ అవ్వు. కొంతమంది సడన్గా రోడ్ యాక్షన్ చచ్చిపోతారు. ఫస్ట్ ఆరాస్ ఏంటంటే వాళ్ళకి ఏదో సంథింగ్ పనులు మధ్యలో సగంలో ఆగిపోతాయి చనిపోవడం వల్ల. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంటాయంటే ఆరా అది నెగిటివ్స్ వస్తాయి. ఆ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయి దట్ మే కాసెస్ సమ్ అదర్ అన్యాచురల్ డెత్స్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ మీద సడన్ గా చూస్తే కొన్ని ప్లేసెస్ లో వెళ్తే ఆ ప్రెమిసెస్ ఎక్కువ రోడ్ యాక్షన్స్ అవుతుంటాయి కొన్ని ప్లేసెస్ లో. వినుంటాం. ఎందుకంటే ఆ ప్రెమిసెస్ లో కొన్ని ఆరాస్, చనిపోయిన ఆరాస్ ఉంటాయి కదా, ఆ ఆరాస్ అక్కడ తిరుగుతూ ఉంటాయి నెగిటివ్. సో వచ్చే మనుషులు ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళని లాగుతాయి అక్కడ. ఇస్ ఆరా ఇస్ నథింగ్ బట్ దయ్యం అంటూ ఉంటాం కదా, అలా ఇప్పుడు దెయ్యం ఏంటంటే అంటే మీరు అన్నట్టుగా చనిపోయిన వాళ్ళు మనం పెట్టుకున్న పేరు దెయ్యం. ఇది మనుషులు పెట్టుకున్న పేరు. దేవుడు అని పెట్టుకున్న పేరు కూడా మనుషులు పెట్టుకుందే. దేవుడు నెవర్ సే దట్ హీ ఇస్ దేవుడు. ఓకే, మనం పెట్టుకున్న ఇట్స్ అన్ ఆరాస్. అంతే, నెగిటివ్ ఆరాస్, పాజిటివ్ ఆరాస్ ఉంటాయి. ఓకే, ఎనర్జీస్ అంటారు, అట్లనే ఫ్రీక్వెన్సీస్ అంటారు. మీరు ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను, కొంచెం లాజిక్ చెప్తాను. మీరు జనరల్ గా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు మీకు తెలియకుండా పాజిటివిటీ మీకు అవుతుంటాయి. సాంగ్స్ ఉంటున్నాయి, మూడ్ ని చేంజ్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీస్ తగిలితే హిట్ అవ్వడం వల్ల అది ఏ సాంగ్ అయినా అవ్వచ్చు, ఐటమ్ సాంగ్ అవ్వచ్చు, అయితే మంచి మెలోడీ సాంగ్ అవ్వచ్చు, ఏ సాంగ్ అయినా అవ్వచ్చు. కొన్ని ఫ్రీక్వెన్సీస్ నీకు తగలడం వల్ల నీ ఆరాకి ఆ చుట్టుపక్కల పాజిటివిటీ క్రియేట్ అయ్యి నీ పనులు త్వరగా ఫాస్ట్ గా అయిపోతుంటాయి. ఫ్రీక్వెన్సీస్ రన్స్ ఆన్ ద యూనివర్స్ యాక్చువల్లీ. సో ఇస్ దిస్ ఆల్ అబౌట్ సైన్స్? ఇట్స్ ఆల్ బియాండ్ సైన్స్. బియాండ్ సైన్స్. సో మీరు సైన్స్ అనేది మనకి చెప్తాం చూడండి, హనుమాన్ చాలీసాలో రాస్తుంది. హనుమాన్ చాలీసాలో ఏం రాస్తుంది? ఓకే, మన సన్ కి ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్ గురించి చెప్పారు.
సైన్స్ అప్పుడు పుట్టిందా? హనుమాన్ చాలీసాలో సన్కి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ ఆ శ్లోకంలో రాసి ఉంటుంది. ఓకే, మనం నవగ్రహాలు ఎప్పటి నుంచి పూజిస్తున్నాం? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఓకే, సైన్స్ ఎప్పుడు పుట్టింది? రీసెంట్గా. బట్ నవగ్రహాల గురించి మనం ఎప్పుడో మనం పూర్వీకులు గుళ్ళలో పెట్టి దాన్ని పూజిస్తామా మనం? నవగ్రహాలు ఇప్పుడు మన ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి? 9 ప్లానెట్స్. సో దిస్ ఆల్ అంటే మనకి పూర్వీకులు చాలా అడ్వాన్స్ గా ఉన్నారండి. వాళ్ళందరూ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇట్స్ ఆల్ బియాండ్ సైన్స్ అంటారు. సో వాట్ ఇస్ గరుడ ఉన్నారా? గరుడ, yes, ఈజ్ అ టైం ట్రావెలర్. ఓకే, సో మీరు ఇదంతా ఎలా తెలుసుకున్నారు? సో హౌ యూ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు. మీరు దాని గురించి ఇంట్రెస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నేను ఐఏఎస్ గురించి బుక్స్ ఓపెన్ చేసి ఐఏఎస్ గురించి తెలుసుకొని వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ట్రావెల్ చేసి తెలుసుకుంటాను, నేను ఐఏఎస్ అవుతాను. సో నాలెడ్జ్ వస్తాయి. సో అలాగే మీకు ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, సనాతన ధర్మం గురించి కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఇన్స్టా పోస్ట్లు పెడుతూ ఉంటారు. సో దాని గురించి చెప్పండి. సనాతన ధర్మం. I just want to talk about one topic అండి. రీసెంట్ గా ప్యాలెస్టైన్ ది ఒక ఇష్యూ అయినప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ నుంచి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు కామన్ పీపుల్ కూడా సపోర్ట్ ప్యాలెస్టైన్, ఐస్ ఆన్ ప్యాలెస్టైన్ అని చెప్పి పెట్టేశారు అందరూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి ఒక్కరు దాని గురించి తెలియనప్పుడు కూడా ప్యాలెస్టైన్ వాళ్ళు ఏం చేశారో తెలియకుండా, వాళ్ళు తప్పేం తెలియకుండా పెట్టేశారు అందరూ చాలా మంది. అవును, మన బంగ్లాదేశ్ లో ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతూ వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ని అవమానిస్తున్నప్పుడు ఒక్కరు పెట్టలేదు. ప్యాలెస్టైన్ నీ చుట్టమా? నీకు తెలిసిన బంధువులు ఉన్నారు అక్కడ ప్యాలెస్టైన్, లేకపోతే నీకు ప్యాలెస్టైన్ వాళ్ళకి ఇండియాకి మంచి జరిగిందా? ప్యాలెస్టైన్ గురించి మీరు అంత సపోర్ట్గా మాట్లాడు కదా. ఒక ఇండియన్ ఫ్లాగ్, బతుకున్న ఇండియన్ ఫ్లాగ్ గురించి, ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతున్నారు బంగ్లాదేశ్లో, చాలా అవమానిస్తున్నారు. సో దాని గురించి ఎవరు మాట్లాడరే, ఎందుకంటే దాన్ని వైరల్, మన సోషల్ మీడియా వైరల్ చేస్తాను మనం మాట్లాడతాం. సో జస్ట్ వాంట్ టు, మీరు ఎప్పటికైనా బుర్రలు వాడంట స్వామి, మీరు మీ గురించి ఏం ఆలోచించట్లా, అంటే మీ దేశం గురించి ఆలోచించట్లా, ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ అంటే ఒకళ్ళు దాన్ని పోస్ట్ షేర్ చేస్తే ఇంకొకళ్ళు దాన్ని ట్రెండింగ్ మన వాళ్ళు ఏంటంటే జనరల్ గా ట్రెండింగ్ అయ్యే టాపిక్ మీద పెట్టేస్తారు. దాంట్లో ఏం నిజాలు ఏంటో తెలుసుకోరు, నిజాల బదులు తెలుసుకోకుండా ట్రెండింగ్ ఏమవుతుందో, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ ట్రెండింగ్ అవుతుంది, లెట్ డూ ఇట్, నేను పెడితే నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు, లేకపోతే నాకు వ్యూవర్షిప్ వస్తుంది అని చెప్పి పెడతారు తప్ప ప్యాలెస్టైన్ ఏం చేశారు, ఎందుకు ఇస్రాయిల్ వాళ్ళు ఎందుకు బాంబ్స్ వేశారు, అసలు ఏ లాజిక్స్ తెలియకుండా చాలా మంది పిచ్చినోట్లా చేసేస్తుంటారు. అది నేను చెప్తున్నా. సో వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? ఏది పాలెస్టైన్ ఏంటి, ఇస్రాయిల్ వాళ్ళు సెట్ ఆఫ్ థీమ్ ఉంది అంటే అదంతా అది సెకండరీ. ఫస్ట్ నా బాధ ఏంటంటే ఇస్రాయల్ కరెక్ట్, ఇస్రాయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని 1971లో ఇజ్రాయెల్కి జరిగిన ఒక బేజతింగ్ చెప్తాను. ఇజ్రాయెల్ ఒలింపిక్స్కి ఫుట్బాల్ టీం పంపించింది. ఒలింపిక్స్ టీం 21 మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరిని చంపేశారు దారుణంగా. ఏది, వాళ్ళు ఒలింపిక్స్ గేమ్ ఆడి ఇంటి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళందరూ దారుణంగా చంపేశారు. దాని గురించి ఇస్రాయెల్లో మరి రివెంజ్ తీసుకోవద్దా అండి? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివెంజ్. మనం కెలగకుండా వచ్చి ఎవరు చంపరండి, కెలిగితేనే ఇంకోళ్ళ మీద దాడి చేస్తారు. ఓకే, అది సరే, అది సెకండరీ, నాకు దాని గురించి సంబంధం లేదు, ప్యాలెస్టైన్ గురించి సంబంధం లేదు. సో బట్ ప్రమోటింగ్ విచ్ థింగ్ అనేది నేను ఏమంటానంటే, నువ్వు అంతలాగా ఫీల్ అయిపోయి ప్యాలెస్టైన్ గురించి నువ్వు ఏడుచుకుంటూ కొంతమంది రీల్స్ పెట్టారు. సో వై కాంట్ యూ క్రై? ఏడవక్కర్లేదు, అట్లీస్ట్ ఎరే ఇండియన్ ఫ్లాగ్ అవమానిస్తున్నారా, మీకు కొంచెం మేలుకోండి అని చెప్పి ఒకళ్ళు పెట్టలేదు పోస్ట్. నేను పెట్టాను, దాని షేర్లు వచ్చాయి, కానీ ఒకళ్ళు స్టోరీస్లో పెట్టుకోడే దాని గురించి. ఏ సెలబ్రిటీస్ కూడా నేను పెట్టినట్టు కనిపించలేదే. సరే, ఎవరికి తెలియదు, నాలెడ్జ్ లేదు, ఎవరికి ఐడియా లేదు, అలా అయిందా అని చెప్పి తెలియనప్పుడు నేను పెట్టాను కదా, అది వ్యూస్ వచ్చినాయి కదా, చూసారు కదా, లైక్లు కొట్టారు కదా, బట్ ఎందుకు షేర్ చేయలేదు మీరు? దట్స్ యువర్ పాయింట్. నా పాయింట్ కాదు, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద పాయింట్. యు షుడ్ when you're feeling about human rights, about something, ఎగ్జాక్ట్లీ నువ్వు అంత చెప్తావు హ్యూమానిటీ అది అని చెప్తున్నావు కదా, నీ దేశం గురించి, నీ దేశాన్ని అవమానిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఏమైపోయావు అని చెప్పి నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, yes, that's true. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.